like to turn over the time to Allu Arjun Garu. Andarki namaskaram. Good evening, everybody. Thank you and welcome to the launch of Allu Cinemas. Firstly, I'd like to thank the Honorable Chief Minister, Shri Revanth Reddy Garu, for gracing this occasion and launching Allu Cinemas. Thank you very much, Revanth Anna. Thank you. And I would also like to thank the Honorable Deputy Chief Minister, Shri Bhatti Garu. Thank you very much for gracing this occasion and launching Allu Cinemas. And I would also like to thank the respected Cinematography Minister, Sri Venkatreddy Komareddy Garu. Thank you so much. And on the whole, I would like to thank the government of Telangana for supporting the Telugu film industry. Thank you very much for all the support that you've been giving by these years. And today, this Dolby Vision, I would like to say one thing. Dolby Vision is a very new age technology, and it is a state-of-the-art technology which is available in Hyderabad. మేము ఏదో ఒక తపనతో ఒక పొటెన్షియల్తో మనం హైదరాబాద్ని ఒక గ్లోబల్ మ్యాప్ మీద పెట్టాలి, ఎంటర్టైన్మెంట్ సినిమా ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ బార్ మనం పెంచాలి అని మా తపని అర్థం చేసుకుని ఇవాళ ఆయన బిజీ టైంలో కూడా ఆయన టైం షెడ్యూల్ చేసి వచ్చిన మన ముఖ్యమంత్రి చీఫ్ మినిస్టర్ శ్రీ రేవంత్ రెడ్డి గారికి మరోసారి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. It means a lot when you're trying to do something and you have the government support. So this will always be cherished and remembered. Thank you for the incredible support. And man of the hour, Allu Arjun Garu, my dad, my father, my producer, and many more. Above all, my God. This is just not a simple real estate project for us. ఇది మేము పర్సనల్గా చాలా ఇష్టపడి ఏదో సినిమాకి రిటర్న్ ఇవ్వాలి, సినిమా మాకు ఎంతో ఇచ్చింది, మేము ఏదో ఒకటి కొంతైనా సినిమాకి ఇవ్వాలి అని ఒక ప్యాషన్తో చేసిన ఒక ప్యాషన్ ప్రాజెక్ట్ ఇది. అండ్ అఫ్ కోర్స్ వీ ఆల్ నో దట్ అరుణ్ గారు హ్యాస్ ఆల్వేస్ బీన్ వన్ ఆఫ్ ద టాప్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ ద కంట్రీ. హీస్ ప్రొడ్యూస్ సో మెనీ ఫిలిమ్స్. అంటే చాలాసార్లు ఇండస్ట్రీ ఆల్ టైమ్ రికార్డ్స్ కొట్టారు. అండ్ ఇండస్ట్రీ తెలుగు సినిమా స్థాయి బాక్స్ ఆఫీస్ స్థాయి పెంచారు, ఇండియన్ సినిమా బాక్స్ ఆఫీస్ స్థాయి పెంచారు. 100 కోట్ల సినిమా చేయొచ్చని ఒక గజనీ అనే సినిమా తీసి చూపించారు. దట్ హీ కుడ్ షో దట్ హీస్ ద ఫస్ట్ ప్రొడ్యూసర్ టు మేక్ అ ఫిల్మ్ దట్ కెన్ డూ 100 crores ఇన్ ద ఇండియన్ టెరిటరీ. అదంతా ఒక ఎత్తు, దట్ కమ్స్ టు ఫిల్మ్ మేకింగ్. బట్ చాలామందికి తక్కువ మంది తెలిసింది ఏంటంటే హీఈస్ ఆల్వేస్ అ పైనియర్ ఇన్ టెక్నాలజీ. He's a pioneer in introducing technology into entertainment industry. అంటే స్టీరియోస్ ఉన్న రోజుల్లో, అంటే జస్ట్ లెఫ్ట్ రైట్ స్పీకర్స్ పనిచేసే రోజుల్లో ఈజ్ వెరీ పర్టికులర్ దట్ సరౌండ్ స్పీకర్స్ రావాలి, 5.1 రావాలి. నేను మాస్టర్ అనే సినిమాకి ఫస్ట్ టైం ఆయన ఈ 5.1 సరౌండ్ ఇంట్రడ్యూస్ చేశారు. అలాగే అప్పటి వరకు మీకు గుర్తుందో లేదో మన సినిమాలు అంతా ఫిల్మ్స్లో రన్ అయ్యాయి. ఆ ఫిల్మ్స్ నుంచి లేదు ఇలా ఫిల్మ్స్ కాదు, వరల్డ్ అంతా డిజిటైజ్ అవుతుంది, డిజిటైజ్ చేయాలని చెప్పి మొత్తం డిజిటల్ కన్వర్ట్ చేశారు. ఈజ్ ద పైనియర్ ఇన్ చేంజింగ్ ఫ్రమ్ ఫిల్మ్స్ టు సినిమా. ఇవాళ డిజిటల్ ఉందంటే మొత్తం తెలుగు స్టేట్స్లో హీఈస్ ద మెయిన్ పర్సన్ హూ ఫస్ట్ స్టార్టెడ్ చేంజింగ్ ఆల్ ద థియేటర్స్ ఇన్ టు డిజిటల్. సో హీస్ నాట్ జస్ట్ మై ఫాదర్, హీస్ ద ఫాదర్ ఆఫ్ ద డిజిటల్ ఎరా ఇన్ ఎంటర్టైన్మెంట్ ఇన్ తెలుగు సినిమా ఎస్పెషలీ. అండ్ ఇలా చాలా నెట్ఫ్లిక్స్ ఇలాంటి మనం చాలా ఓటీటీలు చూస్తూ ఉంటాం. ఈ ఓటీటీలు కూడా మన తెలుగులో కూడా పెట్టాలని చెప్పి హీస్ ద ఫస్ట్ పైనియర్ టు పుట్ అన్ ఓటీటీ, తెలుగు వెర్నాక్యులర్ ఓటీటీ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ తెలుగు. ఆహా, మీ అందరికి తెలిసిందే. ఇలా ఎప్పటికప్పుడు టెక్నాలజీని మ్యాక్సిమైజ్ చేసి అది ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలోకి తీసుకురావాలనేది ఆయన తపన. అండ్ ద పినకల్ ఆఫ్ ఆల్ ఇస్ దిస్ Dolby Vision. It's one of the biggest screens in the world, maybe the second largest or third largest in the world. One of the first or second largest screen in Asia, and undoubtedly the largest screen in India. Dad, thank you so much for taking the legacy forward, and I hope we make you all proud too, like how you do. అండ్ ఈ సినిమా కట్టడానికి ఈ ప్రాజెక్ట్ రావడానికి దే ఆర్ మెనీ కీ మెంబర్స్. మన మూర్తి గారు, అఫ్ కోర్స్ తేజ అండ్ రమేష్, ఇలా ఇంకా చాలామంది హెల్ప్ చేశారు. ఒక్కొక్కరికి పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. Hello everybody.
Thank you for taking time and coming here for the launch of Hello Cinemas. మొదటిగా నేను అరవింద్ గారి గురించి వినేంత వరకు ఆయన ఒక సక్సెస్ఫుల్ నిర్మాత, స్మూత్ బిజినెస్ మ్యాన్, షార్ప్ మైండ్, అది ఇది వింటారు. ఆయన్ని నిజమే. బట్ వాటితో పాటు ఒక తక్కువ తెలిసిన యాంగిల్ ఉంది. అదేంటంటే ఆయన ఒక సినిమా భక్తుడు, ఒక సినిమా ప్రేమికుడు. ఒక భక్తుడు తను ఎంతో ప్రేమించే వృత్తి పైన ఒక గురి కడితే ఎలా ఉంటుందో అదే సినిమా అల్లు సినిమా. ఇది మా నాన్నగారు తెలుగులో డ్రీమ్ అండ్ విజన్. అండ్ ఆయన ఈ ప్రాజెక్ట్ స్టోన్ వేసినప్పుడు ఆయన డ్రీమ్ ఇది కేవలం ఒక థియేటర్ కాకూడదు, ఇది హైదరాబాద్కే మన తెలుగు రాష్ట్రాలకే ఒక కల్చరల్ సెంటర్ అవ్వాలని చెప్పి. అందుకే మీరు బయట రిలేటివ్స్లో జనరల్ అందరూ యాడ్ చేసుకుంటూ ఉంటారు. మేము కానీ మా నాన్నగారి కోరిక ప్రకారం దాంట్లో తెలుగు సినిమా చరిత్ర గురించి, మనం గొప్పగా గుర్తుంచుకునే దర్శకుల గురించి, నిర్మాణం గురించి, నటుల గురించి ప్రజెంటేషన్ తయారు చేసి నడుపుతూనే ఉన్నాం. ఆయన కోరిక ఏంటంటే ఇక్కడికి వచ్చి సినిమా చూసే ప్రతి వ్యక్తి ఇంటికి వెళ్ళేటప్పుడు తెలుగు సినిమా గొప్పతనం గురించి 4 విషయాలు తెలుసుకుని వెళ్ళాలని చెప్పి. సో అటువంటి ప్రేమతోటి, తెలుగు సినిమా పట్ల ప్రేమతోటి, సినిమా పట్ల ఒక గౌరవంతో కట్టిన కాంప్లెక్స్ సినిమా అల్లు సినిమా అండి. సో ఉత్సవ కేంద్రం కాకుండా తెలుగు సినిమాలో జరిగే ప్రతి ఫంక్షన్, ఈవెంట్కి ఇది ఒక ఇల్లు కావాలి. సో ఇండస్ట్రీ మొత్తం ముందుకు వచ్చి ఈ సెలబ్రేషన్స్ అన్ని మాతో పాటు షేర్ చేసుకుంటారని కోరుకుంటున్నాము. చాలామంది ఇప్పుడు ఆయన తీసిన సంస్థలు కానీ, లేకపోతే ఆయన తీసిన సినిమాలు కానీ, ఆయన స్థాపించిన సంస్థలతో పాటు ఆయన లెగసీలోకి ఇది కూడా ఒక భాగంగా చేరుతుంది. వెరీ హ్యాపీ ఫర్ దట్. అండ్ అరవింద్ గారి లెగసీ విషయానికి వస్తే తెలిసిన వాళ్ళు బయట అందరు నన్ను అడుగుతుంటారు, నువ్వు ఏమీ సినిమా తెలియదు ఇప్పటివరకు, ఆయన లెగసీ నువ్వు ఎలా మోస్తావు అని చెప్పి. అరవింద్ గారి లెగసీ మా ముగ్గురు కొడుకులు చాలా ఇష్టంగా మోసే బాధ్యత. అది కొంచెం అప్పుడప్పుడు బరువుగా కూడా ఉంటుంది. బట్ మాతో పాటు ఆ బరువు మాకు మోయడానికి దేవుడు మాకు ఒక అక్కనిచ్చాడు, విద్య. దాంతోపాటు స్నేహితులు, మా బన్నీవాసు గారు కానీ, మా నాన్నగారు స్నేహితులు మూర్తి గారు కానీ, మా కజిన్ తేజ కానీ, మా సీను కానీ, మాతో పాటు ఆ పల్లకి ఆ బరువును మోయడానికి వీళ్ళందరూ నాతో పాటు ఉన్నారు. బట్ నాకు తెలిసి వీటన్నిటికీ మించిన ఇంకొక లెగసీ ఉంది మా నాన్నగారిది, అది ఎవరికి తెలీదు. ఆయనకున్న ఎంతోమంది స్నేహితుల్లో నలుగురు, ముఖేష్ ఉదేశి గారు, రామారావు గారు, మా సిఏ జగన్నాథ్ గారు అండ్ మా బన్నీ వాసు, వాళ్ళ కొడుకులకి అరవింద్ అన్న పేరు పెట్టుకున్నారు. నాకు తెలిసి దేర్ ఇస్ నో గ్రేటర్ వే సంబడి కెన్ ఎక్స్ప్రెస్ లవ్ ఆర్ గ్రాటిట్యూడ్ ఫర్ అనదర్ పర్సన్ దెన్ నేమింగ్ హిస్ సన్ ఆఫ్టర్ హిమ్. సో నాకు తెలిసిన మా ఫాదర్ లెగసీస్లో అన్నిట్లోనూ అతి గొప్పది అదే. సో మేము ఎప్పుడు దాన్ని ఏదో ఒక రోజు దాన్ని అందుకుంటామో లేదా నాకు తెలీదు. సో మా నాన్నగారిలాగే నలుగురికి ఉపయోగపడడం, నలుగురు ప్రేమ పొందడం, నలుగురి నుంచి గౌరవం పొందడం, ఇదే నాకు తెలిసి మేము ముందుకు తీసుకెళ్లాల్సిన లెగసీ. ఐ హోప్ వీ అచీవ్ దట్ త్రూ అవర్ వర్క్ అండ్ అవర్ కండక్ట్. అండ్ మా ఫ్యామిలీలోకి ఒక మైల్ స్టోన్ ఈవెంట్ ఇది. దీనికి టైం తీసుకుని, టైం కేటాయించి వచ్చిన ముఖ్యమంత్రి గారికి, ఇండస్ట్రీ పెద్దలందరికీ మా తరపున, మా కుటుంబ సభ్యుల తరపున పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ శిరీష్ గారు. అండ్ నిజంగా